విరాట్ వాళ్ళ అమ్మ అయితే పోలీస్ స్టేషన్లో వరదరాజులతో ఇలా అంటూ ఉంటుంది. నీ కొడుకు నా కొడుకుని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాడు కాబట్టే, అవన్నీ పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు నీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. ఏంటి వాడు నీ కొడుకా? నీ కొడుకని తెలిస్తే నేను ఈ పాటికి ఏం చేసేవాడినో తెలుసా? నువ్వు ఈ పాటికి నీ కొడుక్కి పిండం పెట్టుకునేదానివి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి వరదరాజులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. అయినా సరే పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు, ఆ అమ్మాయి చుట్టూ మళ్ళీ తిరగడం తప్పు అని చెప్పినా సరే నీ కొడుకు నా మాట వినకుండా మళ్ళీ ఆ చంద్రకళ వెనకే ఉంటాను, పెళ్ళైనా పర్వాలేదు నేను తనతోనే ఉంటానని చెప్పి కంకణం కట్టుకున్నాడు. నేనేం చేస్తాను, తనని చంపక ఇంకేం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమన్నావు? చంద్రకళకు పెళ్ళయిందా అని చెప్పి అంటుంది. అవును, పెళ్ళయి తను ఆ అబ్బాయితో ఫారెన్ కూడా వెళ్ళి తిరిగి వచ్చి మీ ఇంట్లో పడింది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక చంద్రకళకి పెళ్ళయిందన్న సంగతి ఎప్పటికీ కూడా మధు తనకి చెప్పలేదని ఆవిడైతే బాధపడుతూ ఉంటుంది. ఇక చంద్రకళకి పెళ్ళయిందని, తనకి పెళ్ళయి తను పెళ్ళి కాకుండా నటిస్తుందని తెలిసి విరాట్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా తెలిసి తనైతే చాలా కోపంతో ఇంటికి వెళ్ళి చంద్రకళను నిలదీయడానికైతే విరాట్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి చంద్రకళను పిలుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.